రేపటి నుంచి ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో సవరణలు అమల్లోకి రానున్నాయి. దీంతో పాత ఛార్జీలకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు జనం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తరలివచ్చారు. పగలు రాత్రి తేడా లేకుండా క్యూ లైన్లలో తమ వంతు వచ్చే వరకు వేచి చూస్తున్నారు. ఇక మరోవైపు పలుచోట్ల సర్వర్లు మొరాయిస్తున్నాయి. సకాలంలో రిజిస్ట్రేషన్లు అవ్వకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సత్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒంగోలు నుంచి వెంకట్రావు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా ప్రతినిధి సత్య అందిస్తారు విజయవాడ నుంచి. సత్య, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? లక్ష్మీదుర్గ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద భారీగా జనాలైతే గుమిగూడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజుతో పాత రిజిస్ట్రేషన్ వాల్యూస్ అయిపోతాయి. రేపటి నుంచి కొత్తగా భూముల రేట్లలో మార్పులు చేర్పులు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ వాల్యూస్లో మార్పులు చేర్పులు చేయాలని, సవరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే రెవెన్యూ శాఖ అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఈ రాత్రికి దానికి సంబంధించిన వివరాలు కూడా అందించనుంది. దీంతో ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా ఒకవేళ పెరుగుతాయనే ఆలోచనతో ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ క్యూ కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న తీసుకుంటే కనుక నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 107 కోట్ల రూపాయలకు విలువైనటువంటి రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పుకోవచ్చు. దీంట్లో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి రిజిస్ట్రేషన్లు జరిగాయి. 13.82 కోట్లు ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే ప్రభుత్వానికి ఆదాయం రావడం జరిగింది. తర్వాత స్థానాల్లో విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తంగా తీసుకుంటే కనుక ఓవరాల్గా నిన్న ఒక్కరోజే 14,250 రిజిస్ట్రేషన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరగగా దీనిలో 1,184 రిజిస్ట్రేషన్లు ఒక గుంటూరు జిల్లాలో జరిగాయి. ఇక రెండవ స్థానంలో ఎన్టీఆర్, ఇక మూడవ స్థానంలో పల్నాడు జిల్లాలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే భూముల విలువలు అంటే కొన్ని చోట్ల, ఉదాహరణకు విశాఖపట్నం వద్ద ఉన్నటువంటి భోగాపురం వద్ద భూముల విలువ చాలా తక్కువగా ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా చాలా తక్కువ, ప్రభుత్వ విలువ చాలా తక్కువగా ఉంది. కాబట్టి అటువంటి చోట్ల మార్కెట్ రేటు భారీ ఎత్తున అంటే చాలా ఎక్కువ రేట్లు అక్కడ మార్కెట్ రేటు ఉన్న నేపథ్యంలో అక్కడ భూముల విలువ పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే భూముల విలువ అదేవిధంగా గవర్నమెంట్ రేటు సమానంగా ఉంటుందో అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గిస్తాము. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లతోనూ అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా కసరత్తు చేసిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, ఇక్కడ జనాలు సాయంత్రం అయినప్పటికీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంతా ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. వీళ్ళే ప్రధానంగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే రేట్లు పెరుగుతాయనే అనుమానంతో వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రేట్లు గనక పెరగకుండా అదేవిధంగా ఉంటే గనక పర్వాలేదు, ఒకవేళ పెరుగుతాయనే అనుమానంతో భారీ ఎత్తున ఇక్కడికి వచ్చారు. అయితే ఒకేసారి సర్వర్ మీద లోడ్ పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు ప్రజలు క్యూ కడుతుండడంతో సర్వర్ మీద లోడ్ పడడంతో ఒక్కసారిగా అవన్నీ కూడా జామ్ అయిన పరిస్థితి ఉంది. దీంతో ఒకవైపు జనాలు వచ్చినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అంటే ఒక థంబ్ ఇంప్రెషన్ వేయడానికి 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ముందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు జరగడానికి సమయం తీసుకుంటున్నారు. సర్వర్ బిజీ అని చూపిస్తుంది. కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రేపు కనుక రిజిస్ట్రేషన్ జరిగితే కనుక అదనపు విలువ చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా సర్వర్ను డౌన్ కాకుండా చూడాలని చెప్పి టెక్నికల్గా తగు చర్యలు తీసుకోవాలని కూడా వీరంతా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరుగుదల లేదా తగ్గుదల చోటు చేసుకున్న నేపథ్యంలో భారీ ఎత్తున రిజిస్టర్ ఆఫీసులకు జనాలైతే క్యూ కడుతున్నారు.